హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం శనగల ప్రసాదాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం వినాయక చవితికే కానీ పండగలప్పుడు ఈ శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఈ శనగల ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం 1 కప్పు వరకు పచ్చి శనగలు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చండి. మార్నింగ్ చేసుకునేటట్టయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల తర్వాత మనకి శనగలు అనేవి నానిపోయాయి. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి. వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. 3 విజిల్ల తర్వాతకి ఇప్పుడు మనం అందులోని వాటర్ మొత్తం వడవేసుకోవాలి. శనగల్ని మనకి మెత్తగా ఉడికిపోయాయండి శనగలు. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆ శనగలకి సాల్ట్ని పట్టించాలి. వేడి మీద ఉన్నప్పుడే మనం సాల్ట్ని శనగలకి పట్టించాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలండి. మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, తక్కువగా ఉన్నట్లయితే కొంచెం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని ఈ శనగల్ని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ విధంగా మనం సింపుల్గా శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి మీరు ఈ శనగల ప్రసాదాన్ని ట్రై చేసి చూడండి. ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.